ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 17వ శ్లోకంలోని అర్థాన్ని వివరంగా చెప్పబోతున్నాను. ఆల్రెడీ పోయిన క్లాస్లో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సంక్షిప్తంగా బ్రీఫ్గా ఆ శ్లోకంలోని అర్థాన్ని చెప్తున్నాను. అందరూ శ్రద్ధగా వినండి. ఇక్కడ భగవంతుడు ఏమని చెప్తున్నాడయ్యా అంటే, అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. అంటే నాయన, మొత్తం ఈ ప్రపంచమంతా దేని చేత వ్యాపింపబడి ఉందో దానికి నాశనం అనేది లేదు, అది శాశ్వతంగా ఉంటుంది. బాగా వినాలి. ఏది శాశ్వతంగా ఉంటుంది? ఈ ప్రపంచమా, ప్రపంచానికి ఆధారంగా ఉండే చైతన్యమా? ఏది? చైతన్యం లేదా అహం స్ఫురణ, అదే శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే నిజానికి ఉన్నది అదే. ఈ పాయింట్ రాసుకోండి. వెంటనే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకు అది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది? మనకు కనిపించే ఈ ప్రపంచం ఎందుకు శాశ్వతంగా ఉండదు? అలాగే మన ఈ శరీరాలన్నీ కూడా ఎందుకు శాశ్వతంగా ఉండవు? అంటే ఉన్నది అదే కాబట్టి, ఉన్నది స్ఫురణయే కాబట్టి, లేదా ఉన్నది ఆత్మ చైతన్యమే కాబట్టి ఉన్నదే ఎప్పటికీ ఉంటుంది, లేనిది ఎప్పటికీ ఉండదు. మధ్యలో అది ఉన్నట్లు కనిపించినా, ఈ పాయింట్ బాగా వినండి, లేనిది మధ్యలో ఉన్నట్లు కనిపించినా అది లేనిదే అవును. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాను? లేనిది మధ్యలో ఉన్నట్లు కనిపించినా అది లేనిదే అవును. ఉదాహరణ, అద్దములో మీకు ఎన్నో బొమ్మలు కనిపిస్తుంటాయి, అద్దములో మీకు ఎన్నో ప్రతిబింబాలు కనిపిస్తూ ఉంటాయి, అద్దము లోపల ఎంతో మంది ఉన్నట్లు కనిపిస్తుంటారు. చెప్పండి, అంత మాత్రాన వాళ్ళు నిజమా? చెప్పండి, అద్దం లోపల కనిపించే వాళ్ళు. మరి ఉన్నారే, కనిపిస్తున్నారే అంటే ఏమని చెప్పాలి? ఉన్నట్లు అక్కడ లోపల రూపాలు ఉన్నట్లు కనిపించినా అక్కడ నిజానికి ఉన్నది అద్దమే. ఈ పాయింట్ మర్చిపోవద్దు. ఉన్నది అద్దమే అనే పాయింట్ మర్చిపోవడం వల్ల ఏమవుతుంది? అవే ఉన్నవి అవే అనే భ్రాంతి కలుగుతుంది. చూడండి, అద్దాన్ని మర్చిపోతే ఉన్నవి నామరూపాలే అనే భ్రాంతి కలుగుతుంది. అందువల్లే వాటితో తాదాత్మ్యత కలుగుతుంది, వాటితో బంధం కలుగుతుంది. మరి ఇక్కడేది అద్దము? చెప్పాను పోయిన క్లాస్లో, ఇక్కడేది అద్దము? మర్చిపోవద్దు. స్ఫురణ, అహం స్ఫురణ, నేను ఉన్నాను అనే స్ఫురణే ఇక్కడ అద్దం. కాబట్టి నేను ఉన్నాను అనే స్ఫురణలోనే, నేను ఉన్నాను అనే ఆ స్ఫురణ లాంటి మహా అద్దంలో మొత్తం ఈ ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంది, రిఫ్లెక్ట్ అయి కనిపిస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బయట కనిపించే ప్రపంచం, మీకు బయట కనిపించే రకరకాల నామరూపాలన్నీ కూడా ఏమిటయ్యా? చెప్పండి, ఈ సందర్భంగా చెప్పండి, ఈ పాయింట్ ఆధారంగా చేసుకొని చెప్పండి. రిఫ్లెక్షన్. అంటే అర్థం ఏమిటి? బయట కనిపించే రకరకాల రూపాలన్నీ కూడా నిజంగా లేవండి బాబు, అవి కేవలం ప్రతిబింబాలు. ఎందులో రిఫ్లెక్ట్ అవుతున్నాయి? మీ స్ఫురణలో. ఈ ఒక్క పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఈ ఒక్క పాయింట్ తెలియకపోవడం వల్లే అసలైనది బయట ఉంది అనే భ్రాంతి కలుగుతుంది మనకు. ఆయన ఈ పాయింట్ బాగా వినాలి. నిజమైనది బయటే ఉంది అని మనకి ఎందుకు అనిపిస్తుంది? చెప్పండి, బయట ఉండేవన్నీ కూడా నిజమే అనే భావన మనకు ఎందుకు కలుగుతుంది? చెప్పండి. అరే రే రే రే, ఏమయ్యా? దృశ్యానికి అంటుకోపోయినాం కాబట్టి కాదమ్మా, అవన్నీ కూడా మన వాటన్నింటికి ఆధారంగా మన స్ఫురణ ఉంది. అది మరిచిపోయి అది గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా మన స్ఫురణలో రిఫ్లెక్ట్ అవుతున్నాయంటే దాని అర్థం ఏమిటి?
ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. నిజానికి అవన్నీ ఉండేది ఎక్కడ? మీరేమంటారు తెలుసా? మీకు మామూలుగా మీరు ఏమంటారు సామాన్యులు? మీకు కనిపించే రకరకాల రూపాలు, కొండలు, కోణలు, పక్షులు, జంతువులు ఇవన్నీ ఎక్కడున్నాయంటే భూమి మీద అంటారు. ఓకేనా? మరి ఆ భూమి ఎక్కడ ఉంది అని నేను అడుగుతాను. ఏం చెప్తారు? ఆకాశంలో అంటారు. ఓకే. ఆ ఆకాశం ఎక్కడుంది అని నేను అడుగుతాను. ఇది ఆకాశం అని మీకు దేని ఆధారంతో అనిపిస్తుంది చెప్పండి, చెప్పాలి మరి. అంటే ఇప్పుడు చూడండి, ఇందాక ఎవరో చక్కని మాట చెప్పారు. ఆకాశం అంటే అర్థం ఏమిటి? అవకాశం ఇచ్చేది. ఏదైనా సరే ఉండడానికి అవకాశం ఇచ్చేది ఆకాశం. మరి అటువంటి ఆకాశానికి అవకాశం ఇచ్చేది ఏది? అంటే ఇది ఆకాశం అని గుర్తిస్తుంది ఏది అంటే మన స్ఫురణ. దానికి మరో పేరే చిదాకాశం. చూడండి, ఇప్పుడు చెప్పండి అయ్యా, అన్ని మనకు కనిపించే ఈ ప్రపంచం అంతా ఆకాశంలో ఉంది. మరి ఆకాశం ఎక్కడ ఉంది? మన చిదాకాశంలో ఉంది. అంటే మన స్ఫురణలో ఉంది. అంటే నాలో ఉంది. చూడండి బాబా, అంటే నిజానికి మీకు బయట ఉన్నాయి అని కనిపించేవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నాయి? అది ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం అర్థమవుతుంది. దృశ్యం దర్పణ విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. కాబట్టి నాయన, విశ్వం మీకు కనిపిస్తుంది, బయట ప్రపంచం, అది ఎలాంటిది? దర్పణ దృశ్యమానం, అద్దంలో కనిపించే ప్రతిబింబం వంటిది. ఏది? మీకు కనిపించే ఇంత పెద్ద ప్రపంచం అంట. అంతేకాదు నిజాంతర్గతం అంటాడు. అది పాయింట్. నిజమైనది ఎక్కడుందో తెలుసా? మీ లోపల ఉంది. ఇప్పుడు చెప్పిన పాయింట్ అదే. మీకు కనిపించే ప్రపంచం అనేది అది నిజంగా బయట లేదండి, మీ లోపల ఉంది. ఈ పాయింట్ ను మీరు ప్రతి క్షణము స్మరిస్తూ ఉండాలి, మర్చిపోవద్దు. వింటున్నారా? మీరు అడగచ్చు అదేమిటి గురువు గారు, నా వాళ్ళు, నా బంధువులు, నా భార్య పిల్లలు అందరూ కూడా నాకు బయట కనిపిస్తున్నారే అని. కానీ నిజంగా వాస్తవానికి వాళ్ళు బయట లేరు, ఉన్నారు. వాళ్ళు బయట లేరు. మీకు అర్థమయ్యేలా చెప్పమంటారా? ఈవిడ నా భార్య అనే స్ఫురణ ఏదైతే ఉందో అది నిజమైన భార్య. అలాగే ఇతడు నా బిడ్డడు, ఇతడు మా అబ్బాయి అనే మీలో స్ఫురణ ఏదైతే ఉందో అది నిజమైన అబ్బాయి. ఇంకా ఈ విధంగా మొత్తం అన్నింటినీ ఇంకా అన్వయం చేసుకోండి. ఇది నా ఇల్లు అనేటటువంటి స్ఫురణ మీలో ఏదైతే ఉందో అది నిజమైన ఇల్లు, బయట కనిపించేది కాదు. అయినా కూడా మీరు ప్రశ్నిస్తారు, ఎలా గురువు గారు, మాకు కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి. అయితే నేనేం చెప్తాను తెలుసా? సరే, అయితే ఆ స్ఫురణను పక్కకు తొలగించుకోండి. ఈవిడ నా భార్య అనే స్ఫురణను పక్కకు తొలగించుకొని మీ భార్యను చూడగలరా? ఈ అబ్బాయి నా అబ్బాయి అనే స్ఫురణను పక్కకు తొలగించుకొని మీ అబ్బాయిని చూడగలరా? చెప్పండి, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? చెప్పండి. నాట్ పాసిబుల్. చూడండి, కాబట్టి అందుకనే నిజమైనది మీ లోపల ఉంది. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీ మనస్సులో ప్రింట్ అయిన రూపాలు, మీ మనస్సులో ఏ రూపాలైతే ప్రింట్ అయ్యాయో అవి నిజమైనవి. దేనికంటే? బయట కనిపించే రూపాల కంటే. ఈ పాయింట్ రాసుకోండి, గట్టిగా. బయట కనిపించే మీ భార్య రూపము కంటే మీ మనస్సులో ప్రింట్ అయిన మీ భార్య రూపం అనేది అసలైనది. అర్థమవుతుందా లేదా? చెప్పండి. ఏమిటండి తెల్లమొహం వేసుకుని చూస్తున్నారే ఇట్లా? చెప్పండి, అర్థమైందా లేదా ఈ పాయింట్? అర్థమైందండి. బాగా ఇది బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్. ఇదేం కష్టమేం కాదు.
ఇప్పుడు మీరు అది కాదమ్మా, ఇప్పుడు మీరు ఈ మీ పేరేంటి చెప్పండి? కళ్యాణి గారా? అవునండి. ఇందాక మళ్ళీ చెప్పండి అని అడిగింది ఎవరు? పర్వాలేదు చెప్పండి, నేనేం సీరియస్ కానిలేండి, మీ పేరు చెప్పండి. ఆ? ఆ, రామలీల గారు. అవకాశం అని రామలీల గారు, అందరూ శ్రద్ధగా వినండి. ఇప్పుడు మీరేమనుకుంటారంటే మీ భర్త రూపం ఉంది కదా, బయట కనిపించే మీ భర్త రూపం ఉంది కదా, వింటున్నారా? అది నిజమైనది అనుకుంటారు. అది నిజమైనదే, కానీ అంతకంటే నిజమైనది ఏదో తెలుసా? చెప్పండి. అంతకంటే నిజమైనది ఏంటంటే మీ మనసు కాదమ్మా, మీ మనస్సులో ప్రింట్ అయిన మీ భర్త రూపం. అది ఇంకా అసలైనది, గుర్తుపెట్టుకోండి. అలాగే బయట కనిపించే మీ అబ్బాయి రూపము అసలైనది కాదు, పోనీ అసలైనదే, కానీ దానికంటే అసలైనది ఏది? మీ మనస్సులో ప్రింట్ అయిన మీ అబ్బాయి రూపం. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు బంధం ఏది? మీకు బంధం ఏది? నిజంగా బంధం ఏది? బయట కనిపించే రూపాలా, మీ మనసులో ప్రింట్ అయిన రూపాలా? చెప్పండి. ఇది చూడండి, ఇప్పుడు మీరే చెబుతున్నారు. చూడండి అయ్యా, ఎంత లోతైన సత్యాన్ని ఎంత సింపుల్ గా చెప్పానో చూడండి. అందుకనే ఏమవుతుంది, మీ ఇంట్లో ఏదో గొడవ జరిగింది, మీ వాళ్ళ మీద మీకు ద్వేషం కలిగింది లేదా చిరాకు కలిగింది, వెంటనే ఏమనుకుంటారు? చే వేధవ సంసారం, అసలు నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది, మొత్తము వీళ్ళందరినీ వదిలేసి ఎక్కడికన్నా పోతే నాకు ఇంకా పరమశాంతంగా ఉంటుంది, నాకు ఆనందం దొరుకుతుంది అనుకుని ఏం చేస్తారు? ఆ కోపంలో ఆవేశంలో వెళ్ళిపోతారు. ఎక్కడికో పోతారు, పుణ్యక్షేత్రానికో ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి? 3 రోజులు ఉన్నారు. 3 రోజులు 4 రోజులు మహా అయితే ఒక 10 రోజులు అనుకోండి. తర్వాత ఏమవుతుంది చెప్పండి? మా ఇంట్లో ఇంతకు మా అబ్బాయి ఈ సమయంలో ఏం చేస్తున్నాడో, ఇంతకు మా అబ్బాయికి అది ఆహారం పెడుతుందో లేదో చూడండి, అనిపిస్తుందా లేదా? అంటే వెంటనే చూడండి, మీ మనస్సులో మీ వాళ్ళు మెదులుతున్నారు. వెంటనే ఏమవుతారు? ఇంకా అబౌట్ టర్న్, మళ్ళీ వెంటనే మీ ఇంటికి వచ్చేస్తారు. మరి మీరు మీ వాళ్ళందరినీ వదిలి వెళ్ళిపోయారు కదా, అయినా కూడా ఎందుకు మళ్ళీ వెనక్కి వచ్చారు చెప్పండి? అంటే అది కరెక్ట్. మీరు వదిలేసి వెళ్ళిపోయినది నకిలీ, ఇది పాయింట్. మీరు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు నకిలీ రూపాలండి. అసలైన వాళ్ళు మీ లోపలే ఉన్నారు, వాళ్ళను వదిలేయాలి మీకు ధైర్యం ఉంటే. అది ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పమంటారా? మీరు బయట వాళ్ళ కంటే కూడా మీ లోపల, మీరు బయట రూపాల కంటే కూడా మీ మనసులో ప్రింట్ అయిన రూపాలను గట్టిగా పట్టుకున్నారు, మీరు గట్టిగా వాటేసుకున్నారు, వాటిని గట్టిగా వాటేసుకున్నారు, బయట రూపాలను కాదు. అందుకనే మనసులో నుండి ఇంకా ఆ రూపాలను తొలగించుకోలేకపోతున్నారు లేదా కరిగించుకోలేకపోతున్నారు. ఈ వేదాంత పరిభాషలో ఒక అద్భుతమైన పదం ఉంటుందండి, ఏమిటో తెలుసా? దాన్ని ప్రవిలాపన చేసుకోండి. ప్రవిలాపన అంటారు. ప్రవిలాపన, ప్రత్యభిజ్ఞ అనే 2 పదాలు ఉంటాయి. ఈ సందర్భంగా రాసుకోండి, ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు వాటి గురించి వివరంగా చెప్తాను. ఏం చెప్పాను ఇందాక చెప్పండి? పదాలు ఏం చెప్పాను? ప్రవిలాపన, ప్రత్యభిజ్ఞ, ప్రత్యభిజ్ఞ, అభిజ్ఞ. అభిజ్ఞ అంటే ఐడెంటిఫికేషన్ లేదా కాగ్నిషన్. ప్రత్యభిజ్ఞ అంటే రికాగ్నిషన్. సరే, వీటి గురించి తర్వాత చెప్తాను. ఇంతకు ఆ పాయింట్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, వేదాంత పరిభాషలో గురువు ఏమని చెప్తాడంటే శిష్యుడికి, నాయనా నువ్వు రూపాలను కరగదీసుకో అని చెప్తుంటాడు. ప్రవిలాపన చేసుకోవడం అంటే ఏమిటో కాదు, సింపుల్ గా కరగదీసుకోవడం. మరి గురువు ఏం చెప్తాడు? నాయనా నీలోని రూపాలను కరగదీసుకో, లేకపోతే సింపుల్ గా రూపాలను కరగదీసుకో అని చెప్తాడు గురువు.
దానిని చాలా మంది శిష్యులు తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళు ఏమనుకుంటారంటే గురువు గారు ఏమిటి ఈ రూపాలను కరగదీయమని చెప్తున్నారు, ఓహో బాహ్యంగా కల్పించే ఈ రూపాలను కరగదీయాలేమో అనుకుంటారు. వాటిని కాదు కరగదీయాల్సింది. చెప్పండి, దేనిని కరగదీసుకోవాలి? మీ మనస్సులో ఏ రూపాలు అయితే ప్రింట్ అయ్యాయో వాటిని కరగదీయండి అని చెప్తున్నాడు గురువు గారు. అర్థమైందా? మరి వాటిని కరగదీసుకోవాలంటే ఆ శక్తి మీలో లేదు, ఉండదు. మొట్టమొదటినే మీకు అంత శక్తి, అంతటి మనోధైర్యం మీకు ఉండదు. మరి ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఇటువంటి బోధన మీరు వింటూ ఉండాలి. ఇటువంటి అమూల్యమైన గురుబోధను, ఆత్మబోధను మీరు వింటూ ఉండగా 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 ఏమవుతుందంటే అప్పుడు మీరు ఈ దృశ్యాల నుండి విడుదల పొందుతారు, లేదా ఈ దృశ్య తాదాత్మ్యము నుండి మీరు విడుదల పొందుతారు. అప్పుడు మీరు సులభంగా మీ మనస్సులో ప్రింట్ అయిన రూపాలను కరగదీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు కరగదీసుకోలేకపోతున్నారంటే మీరు మీ శరీరముతో తాదాత్మ్యత చెందారు. ఈ పాయింట్ రాసుకోండి. గురువు గారు, నా మనసులో ప్రింట్ అయిన మా వాళ్ళ రూపాలను నేను ఎందుకు కరగదీసుకోలేకపోతున్నాను అంటే కారణం ఏమిటి? శరీరముతో, నీవు శరీరముతో తాదాత్మ్యత చెందావు కాబట్టి, లేదా ఈ శరీరమే నేను అనే వ్యామోహంలో ఉన్నావు కాబట్టి నీ మనస్సులో ప్రింట్ అయిన ఆ శరీర రూపాలను తొలగించుకోలేకపోతున్నావు, లేదా కరిగించుకోలేకపోతున్నావు. ఇప్పుడు చెప్పండి, నీ మనస్సులో ప్రింట్ అయిన ఆ రూపాలను కరగదీసుకోవాలంటే ఏమిటి మార్గం? చెప్పండి. అది కాదండి, ఇందాకే పాయింట్ చెప్పాను. ఈ శరీరము నేను కాదు అనే ప్రజ్ఞ మీలో కలగాలి, స్ఫురించాలి. గుర్తుపెట్టుకోండి, ఈ శరీరము నేను కాదు, అయితే నేనెవడిని? ఈ శరీరానికి సాక్షినే. అదే చెబుతున్నాడు భగవంతుడు ఇక్కడ భగవద్గీతలో, నాయనా నువ్వు దేహానివి కాదు, దేహివి. అది ఈ విషయాన్ని మనము ఎంతో స్పష్టంగా అనుభవానికి తెచ్చుకుంటే తప్ప మనకు మన శరీరం మీద ఉండే వ్యామోహము పటాపంచులు కాదు. ఎంతో కాలంగా ఎంతో మంది ఈ శ్లోకాలను చదువుతున్నారు, ఈ అర్థాన్ని తెలుసుకుంటున్నారు, అయినా కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు శరీర వ్యామోహంలో పడిపోతున్నారు అంటే వాళ్ళు ఆ శ్లోకాన్ని, అర్థాన్ని ఎన్నిసార్లు చదువుతూ ఉన్నా నేను దేహాన్ని కాదు, దేహానికి సాక్షిని అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా అనుభవానికి తెచ్చుకోలేకపోయారు. ఇది పాయింట్. మరి ఎందుకు తెచ్చుకోలేకపోయారు? ఇంతకాలంగా, ఇన్ని సంవత్సరాలుగా ఇదే భగవద్గీత, ఇదే శ్లోకము ఎన్నోసార్లు చదివినా అర్థాన్ని మాటి మాటికి తెలుసుకుంటూ ఉన్నా ఎందుకు ఈ శరీర వ్యామోహం నుండి బయటపడలేకపోతున్నారు? ఏమిటి కారణం అంటే బాగా వినండి. శ్రవణము మననము మాత్రమే చేస్తున్నారు, అస్సలైనది చేయడం లేదు, నిధిధ్యాసన చేయడం లేదు. ఈ పాయింట్ రాసుకోండి అయ్యా, ఇది అసలైన పాయింట్. ఇలాంటి పాయింట్స్ ఎవరో కానీ చెప్పరు మీకు. అందుకనే ఆదిశంకరులు ఏమని చెప్తారు, ఆయన ముందు శ్రవణం చేయండి, గురువు ద్వారా ఈ ఆత్మజ్ఞానాన్ని బాగా వినండి, ఆ తర్వాత శ్రవణం కంటే బాగా మననం చేసుకోండి, మీకు మీరు గురువు చెప్పిన విషయాల గురించి విచారణ చేయండి, దాన్ని మననం అంటారు. తర్వాత మననం కంటే అధికంగా నిధిధ్యాసన చేస్తూ ఉండండి, అంటే ఇంకా ఆ స్థితిలో ఉంటూ ఉండడం. ఏ స్థితిలో? నామరూపరహిత నిశ్చల స్థితి. రాసుకోండి, నిధిధ్యాసనలో ఉండడం అంటే అర్థం ఏమిటంటే నామరూపరహిత నిశ్చల స్థితిలో ప్రశాంతంగా ఉండగలగడం. ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉంటున్నారు? నామరూప సహిత
నామరూప క్రియాసహిత స్థితిలో ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నారు చెప్పండి? నామరూప క్రియాసహిత స్థితిలో. అంటే మీ మనస్సులో ఎన్నో ఆలోచనలు కదులుతూ ఉన్నాయి, అవే నామాలు. మీరు ఎన్నో రూపాలను చూస్తూ ఉన్నారు, పైగా ఈ రూపాన్ని నేను అనుకుంటున్నారు. రూపం అంటే శరీరం, అది రూపము. క్రియలంటే చేష్టలు, మీరు ఎన్నో చేష్టలు చేస్తున్నారు, ఎన్నో పనులు చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి క్షణం మీరు నామరూప క్రియా సహితంగా బ్రతుకుతూ ఉన్నారు, లేదా నామరూప క్రియలతో బ్రతుకుతున్నారు. అలాంటి మీరు నిధిధ్యాసనలో ఉండాలి అంటే అర్థం ఏమిటి? నామరూప క్రియా రహిత స్థితి. ఇంకా చెప్తాను చూడండి, ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఆ నామరూప క్రియలకు సాక్షి స్థితి ఇది. ఇది రాసుకోండి, ఇది ఇంకా బాగా పర్ఫెక్ట్గా క్లియర్గా ఉంటుంది. లేకపోతే ఏంటంటే కొందరు కన్ఫ్యూజ్ అవుతారు. నామరూప క్రియారహిత స్థితి ఎలా ఉంటుంది అది అనేటటువంటి కన్ఫ్యూజన్లో ఉంటారు. కానీ ఇది చెప్పినప్పుడు ఈజీగా ఉందా లేదా? నాయన, మీరు నామరూప క్రియలకు సాక్షిగా ఉంటూ ఆ స్థితిలో ఉండండి. చెప్పండి, ఏది బాగా మీకు అర్థమవుతుంది? చెప్పండి, ఏ పాయింట్ చెప్పండి. నామరూప క్రియలకు సాక్షిగా ఉండడం. అదే అర్థమవుతుంది. ఇప్పుడు సింపుల్గా నామరూపాలు లేకుండా నామరూపరహిత స్థితిలో ఉండండి అంటే ఏమర్థమైంది మీకు? ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఏమీ తెలియని ఒక మామూలు మనిషిని పిలిచి, నాయన దేవుడు అంటే ఎవరో కాదు, నిరాకారుడు, ఏ ఆకారం లేనివాడు, అలాంటి దేవుణ్ణి నువ్వు ధ్యానించు, చూడు, ఏ ఆకారం లేని దేవుణ్ణి చూడు అంటే ఏం చేస్తాడు? ఎటువైపు చూస్తాడు? ఆ అజ్ఞాని చెప్పండి, ఎటువైపు చూస్తాడు? ఏమైనా తెలుస్తుందా? దేవుడు అంటే ఏ ఆకారం లేనివాడు, అలాంటి దేవుణ్ణి నువ్వు చూడు, ధ్యానించు అంటే ఏమాత్రం క్లారిటీ లేదు, దిక్కులు చూస్తారు, తల గుక్కుంటారు. అలా ఉంటుంది. ఇప్పుడు నాయన మీరు నామరూపరహిత స్థితిలో ఉండండి అని చెప్పడం అలా ఉంటుంది. అదే నామరూప క్రియలకు సాక్షిగా ఉండండి అంటే ఆ సాక్షి స్థితిలో ఉండగలరు మీరు. దీని అర్థం ఏమిటి? మీరు సాధన చేస్తూ ఉండాలయ్యా. నేను ఎన్ని రోజుల నుండి మీకు ప్రతి క్లాస్లో మీకు ఏ టాపిక్ చెప్పినా చివరికి ఇక్కడికే వస్తున్నాను. అయినా కూడా మీరు సాధన చేయకపోతే ఎట్లా? మీరు సాధన చేయకుంటే మీకు ఈ సాక్షి స్థితి గురించి ఏమాత్రం తెలియదు. చెప్పండి, నామరూప క్రియలకు సాక్షిగా ఉండడం అంటే అర్థం ఏమిటండి? దయచేసి ఎవరన్నా ఒక్కరన్నా చెప్పండి. మనం చేసే పనులు మన శరీరాన్ని గమనిస్తూ ఉండడం. ఓకే, బెటర్. ఇంకా బెటర్ గా చెప్పండి. నిశ్చల స్థితిలో ఉండడం. చెప్పండి, చెప్తూ ఉండండి. ఆ దృశ్యాన్ని మనసులో గమనిస్తూ ఉండటం స్వామి. పూర్ణతో ఉండడం. నిర్వికల్ప స్థితి. నేను ఈ దేహాన్ని కాదు ఆత్మస్వరూపాన్ని అనుకో. దగ్గరగా వచ్చారు ఎవరమ్మా మీకు? ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోరు, ఆత్మజ్ఞాన భయపడి నడవటం. దూరంగా వెళ్ళిపోయారు మళ్ళీ. నాలోని గుణాలు మాత్రమే చేస్తున్నాయి, నేను కాదు. దగ్గరికి వచ్చారు మళ్ళీ. సరే, ఓకే, ఇవన్నీ చెప్తున్నారు, బాగానే ఉంది. నేను బేసిక్ పాయింట్ చెప్తున్నాను, ఇంకా మర్చిపోవద్దు దయచేసి. ఇది రాసుకోండి. నామరూపాలను సాక్షిగా గమనిస్తూ ఉండడం అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే, నేను మోహన్ రావును కాదు, మోహన్ రావు అనే నామరూపానికి సాక్షిని. నేను అనురాధను కాదు, అనురాధ అనే నామరూపానికి సాక్షిని. నేను విజయలక్ష్మిని కాదు, విజయలక్ష్మి అనే నామరూపానికి సాక్షిని. ఇంకా మొత్తం దీనిని అందరూ ఎవరికి వారు అన్వయించుకోండి. ఇప్పుడే ఈ క్షణమే అన్వయించుకోండి, ఆ స్థితిలో ఉండండి. ఉంటున్నారా లేదా? ఇప్పుడు ఎవరు మీరు చెప్పండి. ఆగండి ఒక్క నిమిషం ఆగండి. విజయలక్ష్మి గారు,
ఎవరు మీరు? చెప్పండి, ఎవరు మీరు? విజయలక్ష్మి గారు. అరే, నా మాటలు వినిపించట్లేదా? సాక్షిని మాత్రమే గురు. విజయలక్ష్మికి విజయలక్ష్మికి సాక్షిని. అలాగే లక్ష్మీ నరసింహమూర్తి గారు, మీరు ఎవరు? నేను లక్ష్మీ నరసింహమూర్తి అనే దానికి సాక్షిని మాత్రమే. లక్ష్మీ నరసింహమూర్తికి సాక్షి. అలాగే గాయత్రి గారు, మీరు ఎవరు? కావేరి గారు, మీరు ఎవరు? చెప్పండి. అర్చన గారు, మీరు ఎవరు? చెప్పండి. అది అలాగే కళ్యాణి గారు, అశ్విని గారు, మీరు ఎవరు? చెప్పండి. చెప్పండి. కళ్యాణి అనే రూపం సాక్షిని మాత్రమే. అది మీరు ఏదో పై పైన చెప్పడం కాదు, మీరు బాగా ఫీల్ అవుతూ చెప్పాలి. ఇది నేను చెప్తున్నాను, ఈ విషయాన్ని మీరు ఎంత బాగా ఫీల్ అవుతే ఆ క్షణమే మీకు దేహ తాదాత్మ్యత నుండి విడుదల కలుగుతుంది. చేయండి, ఇదే అసలైన సాధన. ఇప్పుడు మీరేమంటున్నారు? నేను కళ్యాణి అనే నామరూపానికి సాక్షిని, అశ్విని అనే నామరూపానికి సాక్షిని అంటున్నారు కదా. ఇది పై పైన అంటున్నారు. ఫీల్ అవుతూ అనండి. అంటే మిమ్మల్ని మీరు సాక్షిగా గమనిస్తూ మీరు అది చెప్పగలిగితే, లేదా ఆ స్థితిలో ఉండగలిగితే, ఉన్నట్టుండి మీకు ఈ దేహం నుండి విడుదల కలుగుతుంది. భయపడకండి. దేహం నుండి అంటే ఈ శరీర తాదాత్మ్యత మీలో తగ్గుతూ పోతుంది. అంతేకాదు మీ మనస్సులో ఎమోషన్స్ అవి తగ్గుతూ పోతాయి. ఒకే దెబ్బకు అన్ని పిట్టలు అంటారు కదా. కాబట్టి ఇది బ్రహ్మాస్త్రం లాంటిది. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ బ్రహ్మాస్త్రం లాంటిది. ఒకే అస్త్రానికి మొత్తం అన్నీ ఇంకా వాషౌట్ అయిపోతాయి. ఏమిటా బ్రహ్మాస్త్రం చెప్పండి. ఈ సందర్భంగా నేను మీకు ఇచ్చిన బ్రహ్మాస్త్రం చెప్పండి. నేను నామరూపాలకి సాక్షిని మాత్రమే అని భావిస్తూ గమనిస్తాను. అది ఇక మీదట అదే సాధన. ఇక మీదట మీరు నేను విజయలక్ష్మిని కాదు, విజయలక్ష్మికి సాక్షిని, లక్ష్మీ నరసింహారావు కాదు సాక్షిని అట్లా అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీ మనస్సు, వాక్కు, మీ ఇంద్రియాలు అన్నీ మీ వశం అయిపోతాయి. మీ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ నిశ్చలం అయిపోతాయి. చివరికి మీలోని ప్రాణము కూడా నిశ్చలం అయిపోతుంది. మీలో ఆడే శ్వాస కూడా నిశ్చలం అయిపోతుంది. చూడండి, దెబ్బకి మొత్తం అన్ని నిశ్చలం మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే మొత్తం మీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మీ మనస్సు అన్నీ కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తాయి. ఎప్పుడు నేను సాక్షిని, లక్ష్మీ నరసింహారావు సాక్షిని, విజయలక్ష్మిని కాదు సాక్షిని. ఎందుకంటే ఆ సాక్షే పరమాత్మ స్వరూపం. చూడండి అయ్యా, మీరు ఎన్నో పురాణాల్లో వినుంటారు. దేవతలు, గంధర్వులు, రాక్షసులు, చివరికి బ్రహ్మదేవుడు, త్రిమూర్తులు అందరూ కలిసి పరమాత్మకు నమస్కరిస్తున్నారు అనే విషయాన్ని మీరు పురాణాల్లో విన్నారా లేదా? చెప్పండి. విన్నాం గురుగారు. మరి అక్కడ ఆ దేవతలు ఎవరో కాదు మీ జ్ఞానేంద్రియాలు, రాక్షసులు ఎవరో కాదు కర్మేంద్రియాలు, త్రిమూర్తులు ఎవరో కాదు మీలోని 3 గుణాలు, సప్త ఋషులు ఎవరో కాదు మీలోని ప్రాణాలు. అవన్నీ కూడా మీకు పరమాత్మ కంటే మీకయ్యా, మీకు నమస్కారం చేస్తాయి. ఎప్పుడు తెలుసా? అవి నేను కాదు, వాటికి నేను సాక్షిని అనే సాక్షి స్థితిలో ఉండగలిగితే అందరూ త్రిమూర్తులతో సహా అందరు దేవతలు మీకు నమస్కారం చేస్తారు. అంత గొప్ప స్థితి అది, సాక్షి స్థితి. స్పర్శ అనుభవిస్తున్నారా? కొద్దిగన్నా చెప్పండి. కాబట్టి ఈ జన్మను వృధా చేసుకోకండి నాయన. ఎంతో
మహోన్నతమైన మానవ జన్మ మీకు వచ్చింది. అంతేకాదు అంతకంటే గొప్ప విషయం, ఈ మహోన్నతమైన జ్ఞాన బోధను మీరు వినగలుగుతున్నారు. అందుకు మీరు ఆనందించండి. ఇంకా ఈ జన్మను ఆ స్థితిలో ఉండడానికి ఉపయోగించుకోండి. ఏ స్థితి? సాక్షి స్థితి. ఇక నేను ఎవరు అనగానే గుర్తుపెట్టుకోండి, నామరూపాలకు సాక్షిని. చెప్పాను కదా, నేను చెప్పిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏమిటి గురుగారు అనుకోకండి. ఎందుకంటే అసలైనది ఇదే, అసలైన ఉపదేశం బ్రహ్మోపదేశం ఇదే. నేను సాక్షిని అంటే అర్థం ఏమిటి? మొత్తం A to Z. నా మనస్సుకు సాక్షిని, నా మాటలకు సాక్షిని, నా చేష్టలకు సాక్షిని, నా కోపానికి సాక్షిని, నా కామానికి సాక్షిని, నా గర్వానికి సాక్షిని. ఇలా చెప్పుకుంటూ పోతూ పోతూ పోగా ఏమవుతుంది? చివరికి నా మరణానికి సాక్షిని. అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటి? నేను మరణించే వాడిని కాదు. చూడండి ఎక్కడి దాకా పోతుందో. అదే ఈ సాక్షిని మర్చిపోయి నేను ఈ శరీరాన్ని అనుకున్నాను అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? అప్పుడు ఇంకా మొత్తం అన్నీ వచ్చి మీ నెత్తి మీద పడతాయి. మొత్తం సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు, లాభ నష్టాలు, మానవమనాలు, చివరికి చావు పుట్టుకలు. చూడండి మొత్తం అన్నీ వచ్చి మీ నెత్తి మీద పడతాయి. చెప్పండి, ఇక మీదట మీరు వాటన్నింటి నుండి బయటపడాలనుకుంటున్నారా, మళ్ళీ అందులోనే దూకాలనుకుంటున్నారా? చెప్పండి. బయటపడాలనుకుంటే ఇదే మీకు ఇంకా నాణ్య పంథ అయనాయ విద్యతే. ఇంతకంటే వేరే మార్గం లేదు. అంటే ఎప్పటికప్పుడు మీరు ఆ స్పృహలో ఉండండి. ఏ స్పృహ? నేను మోహన్ రావుని కాదు, మోహన్ రావు అనే నామరూపానికి సాక్షి. గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరికి వారు అప్లై చేసుకోండి ఇది. కాబట్టి నాయన అది దేని చేత మొత్తం ఈ ప్రపంచం వ్యాపింపబడిందో దానికి నాశనం లేదు. అంటే ఆ సాక్షి చైతన్యానికి నాశనం లేదు నాయన. మీరు దానిని పట్టుకున్నారో, మీరు మీలోని సాక్షిని తెలుసుకొని ఇంకా ఆ సాక్షి స్థితిలో మీరు స్థిరంగా ఉన్నారో, ఇంకా మీకు నాశనం లేదు. ఇంకా మీకు మళ్ళీ పుట్టుక లేదు, మళ్ళీ చావు లేదు. కానీ ఎప్పుడైతే మీరు మీ సాక్షిని మర్చిపోయారో అయిపోయింది. ఆ క్షణమే మృత్యువు మిమ్మల్ని మింగేస్తుంది. మింగేసి ఏం చేస్తుంది? మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంకో శరీరంలో పడేస్తుంది. ఇదేనండి జరిగేది. జీవుడు మరణించిన తర్వాత ఏమవుతుంది? ఆ మృత్యువు అనేది జీవుని తీసుకెళ్లి ఇంకో శరీరంలో పడేస్తుంది. అది కూడా ఎలాంటి శరీరంలో? వాడి మనస్సులో ఎలాంటి వాసనలు ఉన్నాయో, ఎలాంటి భావనలు ఉన్నాయో అలాంటి శరీరంలో తీసుకెళ్లి పడేస్తుంది. చూడండి, అందుకనే ఇప్పటికిప్పుడే అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మాకు ఈసారి మనిషి జన్మ వచ్చిందిలే, నెక్స్ట్ కూడా ఆటోమేటిక్గా మాకు మనిషి జన్మ వస్తుందని అలా గ్యారంటీగా ఫీల్ అవ్వకండి. చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ప్రతి క్షణం ఆ సాక్షి స్థితిలో ఉంటూ ఉండాలి. ఒకవేళ మీకు ఆ సాక్షి స్థితిలో ఉండడం చేత కాకపోతే అలాంటి వారికి ఇంకొక మార్గాన్ని చూపించాడు భగవంతుడు. ఏమిటా మార్గం? భక్తి యోగం లేదా కర్మయోగం. మరి ఇప్పుడు నేను చెప్పిన ఆ సాక్షి స్థితి అనేది అది ఏ యోగం కిందకి వస్తుంది? జ్ఞాన యోగం. రాసుకోండి ఈ పాయింట్. నాయన, మీరు ప్రతి క్షణం సాక్షిగా ఉండండి, ఆ సాక్షి స్థితిలో ఉండండి. అంటే అది ఏ సాధన కిందకి వస్తుంది? జ్ఞానయోగ సాధన. అంటే ఎప్పటికప్పుడు మీరు విచారణ చేసుకుంటూ ఉండడం. ఏమని? నేను ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరానికి సాక్షిని. నేను మనస్సును కాదు, నేను మనస్సులో కదిలే ఆలోచనలు కాదు, వాటికి సాక్షిని.